ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము ఓబద్య గ్రంథం 1:3. నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువు మరి హృదయపు గర్వం గురించి కొన్ని విషయాలు నీతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ నీ హృదయంలో నువ్వు గర్వము అనే దాన్ని కలిగి ఉన్నావేమో, చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. గర్వం ఎవరికీ ఉండకూడదు. గర్వం అంటే ఏం జరిగింది మనకు తెలుసు కదా, అపవాది గురించి. మరి గర్వంతో ప్రభు యొక్క స్థానాన్ని కోరుకున్న అపవాది కింద పడతోయబడినట్లుగా వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఈరోజు ఏ గర్వమైనా సరే నీలో ఉంటే నీ పరిస్థితి కూడా అంతే. గర్వం లేకుండా ఉన్న వాళ్ళనే ప్రభు ఇష్టపడతాడు. ఎవరైనా గర్విష్ఠులుంటే గర్విష్ఠుల యొక్క గర్వాన్ని నేను అణిచివేస్తానని ప్రభు మాట్లాడుతున్నారు కదా. అంతేకాదు, నాశనానికి ముందు గర్వం నడుస్తుందని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, నీలో ఎటువంటి గర్వం ఈరోజు ఉన్నా సరే ఆ గర్వాన్ని విడిచిపెట్టు. అసలు దేన్ని బట్టి నువ్వు ఈరోజు గర్విస్తున్నావు? నీ అందాన్ని బట్టి గర్విస్తున్నావా? నీ అంతస్తుని బట్టి గర్విస్తున్నావా? నీ ఆస్తిని బట్టి, హోదాని బట్టి, నీ పలుకుబడి ప్రతిష్టని బట్టి ఒకవేళ గర్విస్తున్నావేమో. నీకున్న ఉద్యోగాన్ని బట్టి, నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి గర్విస్తున్నావేమో. జాగ్రత్త సుమా, దేన్ని బట్టి నువ్వు గర్వించడానికి వీల్లేదు. గర్వం అనేది అసలు నీలో ఉండడానికే వీల్లేదు. దేవునికి ఇష్టం లేనిది గర్వము. ఇది అపవాది గర్వంతో ఉండబట్టే కదా ఒక ఆలోచన తన మనసులో వచ్చినప్పుడే వాడు అక్కడి నుంచి పడదోయపడ్డాడు, దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాడు. కాబట్టి ఈరోజు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. నీలో ఎటువంటి గర్వం ఏలుబడి చేస్తున్నా సరే వెంటనే విడిచిపెట్టు. కొంతమందికి ఆత్మీయ గర్వం ఉంటుంది. అనగా మేము చర్చికి వెళ్తాము, క్రమం తప్పకుండా వెళ్తాం, మేమే బాగా పాటలు పాడతాం, మేమే బాగా వాక్య పరిచర్య చేస్తాం, మేమే బాగా సువార్త చేస్తాం, మేమే బాగా ఆత్మలను నడిపిస్తాం, మేమే బాగా సంఘాలను మరి కట్టగలుగుతాం. ఇలా రకరకాల ఆలోచనలతోటి రకరకాల గర్వం కలిగి ఉంటారు. ఇతరులతో పోల్చుకుంటూ వాళ్ళకి వాళ్ళే గొప్పని ఫీల్ అవుతూ గర్వపడుతూ ఉంటారు. మరి సుంకరి ప్రార్థన, పరిసయ్యుడి ప్రార్థన మనకు తెలుసు కదా. సుంకరి తను తాను తగ్గించుకుని, నేను ఎక్కడ మరి నా పరిస్థితి ఏంటయ్యా, నీవైపు చూడడానికైనా అర్హత లేదని మాట్లాడుతుంటే, పరిసయ్యుడేమో సుంకరిని పోల్చుకుంటూ, ఈ సుంకరి కన్నా నేనే చాలా మంచివాడినయ్యా, నేనే అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు. కానీ అది ప్రభువుకు నచ్చిందా? ఆ ప్రార్థన నచ్చలేదు కదా. కాబట్టి గర్వంతో చేసే ఏది కూడా ప్రభువుకి ఇష్టం ఉండదు. ఈరోజు నువ్వు గర్వంతో ఏ పనైనా చేయొచ్చు. నీలో గర్వం ఉండి దేవుని కోసం ఏ పని చేసినా ఏంటి ఉపయోగం? పత్రికలు పంచుతున్నావా, లేకపోతే సువార్త చేస్తున్నావా, దేవుని కోసం ఎంతో ప్రయాసపడుతున్నావా, మంచిదే. కానీ గర్వం అనేది నీలో ఉండకూడదు. నువ్వు గర్విష్ఠవైతే నువ్వు చేసే ప్రతి పని వృధానే కదా. కాబట్టి ఒకసారి ఆలోచించుకో మిత్రమా. ఈరోజు ఏ గర్వం నిన్ను నిలబడి చేస్తున్నా ఇప్పుడే నువ్వు విడిచిపెట్టు. నువ్వు గర్విష్ఠవైతే వెంటనే నీ గర్వాన్ని విడిచిపెట్టు. నీ గర్వమే నీ పతనానికి కారణమని గుర్తుపెట్టుకో. అంతేకాదు, ప్రభుకి ఇష్టం లేని ఆ గర్వం అనే మాట నీలో ఎంత మాత్రం ఉండడానికి వీలేదు. అటువంటి ఏ గర్వం నీలో ఈరోజు ఏలుబడి చేస్తున్నా ఇప్పుడే దాన్ని విడిచిపెట్టు. నీ అందము, హోదా, పలుకుబడి, ప్రతిష్ట, ఉద్యోగము, చదువు ఏది కూడా ఉపయోగపడదు. కాబట్టి ప్రభువుని బట్టి నువ్వు అతిశయపడాలి. ఏ అతిశయపడాలన్నా ప్రభువుని బట్టి. ఇదిగో నా ప్రభువుని నేను కలిగి ఉన్నాను, ఇంత గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను, ఈ విషయంలో మాత్రమే అతిశయపడు. మిగతా ఏ విషయంలో నువ్వు అతిశయపడడానికి వీల్లేదు, గర్వపడడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడే నీ గర్వాన్ని విడిచిపెట్టు. నువ్వు మంచిగా గర్వాన్ని విడిచిపెడితే నీకు మంచిది, మేలు జరుగుతుంది, పరలోకం చేరుకోగలుగుతావు. నువ్వు ఇంకా నీ గర్వాన్ని ఎంత చెప్పినా విడిచిపెట్టలేకపోతే నీ గర్వాన్ని బట్టి నీవు పతనానికి, నీ గర్వమే నీ పతనానికి నాంది, నీ గర్వమే నీ పతనానికి దారితీస్తుంది. ఎప్పటికీ ప్రభువుని చేరుకోలేవు. కాబట్టి ఇప్పుడే నీ గర్వం విడిచిపెట్టి ప్రభువుకి ఇష్టడుగా జీవించు. ఆమేన్.